వెల్కమ్ టు ద ప్రైమ్ డిబేట్. మనం చూస్తున్నాము గత కొద్ది కాలంగా హైడ్రా అయితే దూకుడు ప్రదర్శిస్తూ ప్రభుత్వ స్థలాలు కానివ్వండి, ఆక్రమణలకు గురైన చెరువులను కానీ ఆ ఆక్రమణల నుంచి బయటకు వేసే ప్రయత్నం చేస్తోంది. మొదట్లో ప్రతి ఒక్కరూ హైడ్రాను ప్రశంసించారు. ఎందుకు అంటే ఏదైతే చెరువులను కబ్జా చేసి మరీ ఈ బిల్డింగులు కట్టారో వాటిని కూల్చివేయడం పైన ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేశారు. కానీ గత కొంతకాలంగా ఈ సిచ్యువేషన్లో కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూస్తే ఏదైతే పేదలకు సంబంధించిన లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళకి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో దానికి ఏదైతే మిడిల్ క్లాస్ వాళ్ళ బిల్డింగులు కూల్చివేస్తారో అక్కడ పెద్ద సమస్యలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మొన్నటిదాకా కూల్చివేసినవి నిర్మాణం పూర్తయ్యి లేదా నిర్మాణంలో ఉండి ఎలాంటి ఆక్యుపెన్సీ లేటి వాటిని కూల్చేశారు. కానీ గత 2 వారాల నుంచి మాత్రం ఆల్రెడీ ఆక్యుపెన్సీలో ఉన్నా సరే వాళ్ళకి మినిమం సమయం కూడా ఇవ్వకుండానే కూల్చివేస్తున్నారంటూ బాధితులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. నిన్నైతే మనం చూసాం అమీన్పూర్ చెరువులో కానివ్వండి, మిగిలిన ప్రాంతాల్లో ఈ చర్యలు చేపట్టే క్రమంలో సామాన్యులు చాలామంది ఇబ్బంది పడుతున్నాం, మాకు కనీస సమయం కూడా ఇవ్వలేదు, లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు మేము దాని మీద ఇన్వెస్ట్ చేశాము, మాకు చెప్పకుండా చేసి అంటే ఎవరో చేసిన నేరానికి మాకు శిక్ష వేస్తున్నారు విధంగా మాట్లాడిన పరిస్థితుంది. హైడ్రా వెళ్తున్న దూకుడు సరైనదేనా? ఈ దూకుడుకు వెళ్లే సమయంలో అక్కడ కూడా ఏమైనా వివక్షలు కనిపిస్తున్నాయి? ఎందుకంటే పేదవాళ్ళకి సంబంధించిన వాటిని వెంటనే కూల్చేస్తే పెద్దవాళ్ళకి మాత్రం తగిన సమయం ఇస్తున్నారు అన్న ఒక ఆరోపణ అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో హైడ్రా దూకుడు ఎక్కడ దాకా వెళ్ళే అవకాశం ఉందనే విషయంపైన మనం చర్చను చేపట్టాం. మనతో పాటు చర్చలో జాయిన్ అయ్యారు బొల్ల మల్లయ్య యాదవ్ గారు, బీఆర్ఎస్ నాయకులు, అలాగే అల్జాపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ నేత మనతో పాటు జాయిన్ అయితే, అలాగే మోహన్ గారు కాంగ్రెస్ నాయకులు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. మల్లయ్య యాదవ్ గారు, చూస్తున్నాం ఇవాళ హైడ్రా కూల్చివేతలకు సంబంధించి హైడ్రా కూల్చివేసే క్రమంలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి చూసినప్పుడు మీరు దాన్ని ఎలా విశ్లేషిస్తారు? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్రానికి మంచిదేనా, రాష్ట్ర ప్రజలకు మంచిదేనా? ఈ హైడ్రా ఏదైతే ఉందో దాన్ని అందరం స్వాగతిస్తున్నాం, ఎవరు కూడా కాదన్నట్లే. కానీ దీంట్లో మామూలుగా ఒక విధి విధానాలు లేకుండా ఇష్టారాజ్యంగా కక్ష సాధింపు చర్యగా వ్యక్తిగతంగా కొంతమందిని బెదిరియటానికో అదిరియటానికో ఉపయోగపడే కార్యక్రమంగా మారుతుంది. ఇదే కొంత బాధాకరం, విచారకరం. నిజంగా సామాన్యుల్ని చేయాలనుకున్నప్పుడు మీరు ప్రత్యామ్నాయంగా ఎక్కడన్నా డబుల్ బెడ్రూమ్లు కానీ వేరే దగ్గర కానీ ఇండ్లు కట్టేసి వాళ్ళని అక్కడికి తరలించేసి బలవంతంగా నేను ఒకవేళ అందులో నుంచి పోము, మీరు ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో మాకు ఉండే ఇష్టం లేదు అని అంటే మీరు బలవంతంగా నన్ను తరలించి కూలగొట్టేయచ్చు. దాదాపుగా గవర్నమెంట్ వచ్చి 9 నెలలు అవుతుంది. 9 నెలల నుంచి ఒకవేళ ఈ రకంగా చేయాలని అనుకుంటే ప్రభుత్వ స్థలాలలో దగ్గరగా అక్కడ ఉన్న మామూలుగా వేరే ప్రాంతాలలో మామూలుగా మీరు ఇల్లు నిర్మాణం చేసి పునరావాస కేంద్రాలన్నా కనీసం ఏర్పాటు చేసి మీరు ఈ ప్రక్రియని సామాన్యుల మీద ఉపయోగిస్తే బాగుంటుంది. సామాన్యులకి ప్రత్యామ్నాయంగా ఏ ఏర్పాట్లు చేయకుండా అప్పటికప్పుడు మామూలుగా పోయేసి జేసీబీలు పెట్టేసి మిషనరీ పెట్టి కూలగొట్టేస్తే రోడ్డు మీద పడ్డ సామాన్యులు ఎక్కడో తలదాచుకోవాలి, వాళ్ళకు ఉండే బంధువులు ఎవరు ఉంటారు, వేరు వేరు గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు తలదాచుకోవడానికి నీడలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అదే రకంగా చెయ్యాలనుకున్న ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశం కాకుండా ఎక్కడ ఇష్టం వచ్చినట్టు అక్కడ చేస్తూ ఉన్నారు. మేము మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చినాం, మేము దీనికి ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు, స్వాగతిస్తున్నాం. మా పార్టీ తరఫున కానీ వ్యక్తిగతంగా కానీ మేము పూర్తి మద్దతు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కాకపోతే దీనికి ఒక విధి విధానాలను నిర్ణయించి చట్టబద్ధత చేసి ముందస్తుగా ఎప్పుడైతే మామూలుగా కన్స్ట్రక్షన్స్ మొదలు పెడుతున్నారో ఆ మొదలు పెడుతున్న వాళ్ళని ఆపేయండి, కూలగొట్టేయండి అండర్ కన్స్ట్రక్షన్స్ లో ఉన్న వాటిని. అదే రకంగా మీకు పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేయండి. ఇంకా ముందు భవిష్యత్తులో ఎట్టి పరిస్థితులలో చెరువుకు సంబంధించి బఫర్ జోన్ల కానీ ఎఫ్టీఎల్ కానీ దగ్గరలో కానీ లేక్యూల పేరు మీద కానీ నిర్మాణం చేసే ఏ ఒక్కదాన్ని కూడా చేయడానికి అధికారులు అనుమతించే పరిస్థితి లేకుండా ఉండేటట్టు సమగ్రమైన ఒక చట్టాన్ని భవిష్యత్తులో ఎవరు కూడా బ్రేక్ చేయలేనట్టు మీరు సమగ్రమైన చట్టాన్ని తీసుకురండి. అది ఒక యుద్ధ ప్రాతిపదికన నిర్మాణాలని ఆపడానికి ఉపయోగపడుతుంది, తీసేయడానికి కూడా ఉపయోగపడుతుంది అని చెప్తే ఇప్పుడు కేవలం బెదిరింపు చర్యలకు ఉపయోగపడే విధంగా మాత్రమే ఈ హైడ్రాని వాళ్ళ స్వలాభాల కోసం, కమిషన్ల కోసం, చేతులు వాటం కోసం వాడుకుంటున్నారు తప్ప కానీ ఈ పరిస్థితికి కారణం సామాన్యులు ఇబ్బంది పెడుతున్నారు తప్ప ఉపయోగం. ఈ పరిస్థితికి కారణం గత ప్రభుత్వం అంటే మీ హయాంలో ఉన్న ప్రభుత్వంలో అధికారులు సరిగ్గా పట్టించుకోకపోవడము లేదా అప్పుడున్న రాజకీయ ఒత్తిళ్లకు తలవడం. ఎందుకంటే ఇప్పుడు అమీన్పూర్ చెరువు ఆక్రమించింది ఎవరు అంటే మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే. ఆయన హయాంలోనే ఆ మొత్తం ఆక్రమణలు జరిగాయి, ఆ కట్టడాలన్నీ పూర్తి చేసే ప్రయత్నం మొత్తం ఆ హయాంలోనే జరిగింది అనేది ఇప్పుడు వినిపిస్తున్న ఆరోపణలే. సో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పుకి ఇవాళ సామాన్యులు బలవుతున్నారు అన్నది మరొక విశ్లేషణ వినిపిస్తుంది. ఏమంటారు దానికి?
ఇలా కాలేజీలు మా ఒక్క టర్మ్లే కట్టలేదు, స్లమ్లలో మామూలుగా మూసి పక్కన ఇల్లు వేసుకున్న వాళ్ళు మా ఒక్క టర్మ్లే కట్టలేదు. అది మూసి మొదలు పెట్టిన కాడి నుంచి, హైదరాబాద్ పుట్టిన కాడి నుంచి సామాన్యులు అక్కడి నుంచో ఇక్కడి నుంచో గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ, స్కూల్ నాయకులు తీసుకునేటోళ్ళు కానీ, ఉండటానికి నివాసం లేకపోతే అక్కడ ఉన్న స్థానిక నాయకులు వేరు పార్టీ, ఏ పార్టీ అయినా కానివ్వండి, మీరు అక్కడ వేసుకోపోరు ఇక్కడ వేసుకోపోరు అని చెప్పేసి వాళ్ళకి ఇంతో అంతో మద్దతు ఇచ్చిన సందర్భాలు గతంలో దాదాపుగా 100 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. అవును. హైదరాబాద్ పుట్టిన కాడి నుంచి మామూలుగా ఇటువంటి నాల పక్కన ఎక్కడ గవర్నమెంట్ జాగా ఉంటే అక్కడ వేసుకోవడం అనేది హైదరాబాద్ లో తల్లి వచ్చిన వాళ్ళు మామూలుగా చేసిన పని. ఒక టిఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలంటే హైదరాబాద్ లో ఎక్కడ పడితే అక్కడ ఆక్రమణలు జరిగిపోయినాయి అని చెప్పేసి అంటే అది కేవలం మాట్లాడేటోళ్ళ అవివేకం తప్ప ఇంకొకటి కాదు. రైట్. శ్రీనివాస్ గారు, ఇక్కడ కనిపిస్తున్నది ప్రతి ఒక్కరు ఏంటంటే ఏదో తలాపాలం తిలాపిడికుడు అన్నట్టు ప్రతి ఒక్కరూ దాంట్లో భాగస్వాములే. గత 25 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎవరైతే నివాసాలు ఏర్పాటు చేసుకున్నారో వాటిలో అందరూ ఒకరొకరు అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే ఇంతకుముందు చెప్పినట్టు బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కడైనా ఖాళీ జాగా ఉందంటే, అక్కడ గవర్నమెంట్ జాగా ఉందంటే వెళ్ళి మీరు అక్కడ గుడిసెలు వేసుకొని మీరు తర్వాత వాటిని భవనాలుగా మార్చుకోండి అని చెప్పడం అనేది చాలా క్యాజువల్గా జరుగుతుంది. అందుకు కమ్యూనిస్టుకు సంబంధించిన వాళ్ళు కూడా మీకు తెలుసు, ప్రభుత్వ భూమి ఉందంటే వెళ్ళి కబ్జా, అంటే కబ్జా ఇన్ ద సెన్స్ అంటే అక్కడికి వెళ్ళిపోయి పేదలకి పట్టాలాగా పంచిపెట్టేసేవాళ్ళు, అంటే ఇంత స్థలం అని చెప్పేసి. అవన్నీ ఇప్పుడు బూమరాంగ్ అయ్యి అవన్నీ ఇవాళ పట్టా లేని అవి కాస్త ఇవాళ నోటరీ పేరుతో ఇంకో పేరుతో అమ్మకాలు కొనుగోళ్లు జరిగి అక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుంటారు. ఇప్పుడు నుంచి కూల్చివేస్తున్నారు. కూల్చివేసే క్రమంలో వాళ్ళకి మినిమం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వట్లేదు అన్నది ఒకటి వినిపిస్తుంది. సో ఈ పాపము అందరిది కలిపి అని అనుకోవచ్చు అంటారా? తప్పనిసరిగా ఈ యొక్క రాష్ట్రాన్ని ఇంతకాలంగా పాలించిన పార్టీల యొక్క పాపం, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో ఉన్నటువంటి అధికారులందరికీ వారి యొక్క పాపం. ఇవాళ ప్రభుత్వం అంటే ప్రజల కోసం, అభివృద్ధి సంక్షేమం కోసం పనిచేయాల్సిన బాధ్యత సర్కార్ది. రాష్ట్ర డెవలప్మెంట్ కావాలా, వెల్ఫేర్ కావాలి. ఉదాహరణకు శిక్ష పడ్డటువంటి ఒక దోషికి కూడాను సర్కారీ జైల్లో కూడు గూడు గుడ్డ ఇస్తుంది సర్కారు. గూడు ఉండే జైల్లో గుడ్డ ఇస్తే, కొత్త బట్టలు ఒంటి మీద ఇస్తారు, రోజు 2 పూటల భోజనం నాస్తా ఇస్తారు. ఇవాళ సర్కార్ అండర్లో ఉన్నటువంటి యొక్క ప్రజలకు ఈ రకంగా ఎటువంటి అవకాశం లేకుండా డిస్పోజెస్ చేయడం, పేదలందరినీ కూడా వారి యొక్క సామాన్లను క్రష్ చేయడం, బుల్డోజర్ కింద ఆ సామాన్లన్నీ కూడా క్రష్ చేయడం, దేనికి పనికి రాకుండా చేయడం, ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి, రేపేం వండుకొని తినాలని తోచని పరిస్థితి. ఇది సర్కార్ యొక్క అవివేకం తప్ప ఇంకేం లేదు. అన్ప్లాన్డ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ హైడ్రా అబాలిషన్స్, డిమాలిషన్స్ మీరు చేయాలనుకుంటే ఎప్పుడైనా ఏ రాత్రికైనా స్టే ఉన్నా మీరు కూల్చేయగలుగుతారు. పెద్ద విషయం కాదు. పేదల మీద అంత పెద్ద అస్త్రాన్ని ఉపయోగించాల్సిన అవసరం లేదు. కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చే అవకాశం లేదు, స్టే కూడా ఇవ్వట్లేదు వాళ్ళు. అవును. అటువంటిప్పుడు రీప్లేస్మెంట్, రీహాబిలిటేషన్ కోసం ప్రభుత్వం పేదల మీద దయ చూపి హెల్ప్ చేసినట్టయితే వాళ్ళకి కనీసం ఉపశమనం ఉంటుంది, వారికి ధైర్యం ఇవ్వాలి. అమ్మింది ఎట్లా అయినా వీళ్ళు కొన్నారంటే అమాయకత్వంగా కొన్నారనుకుందాం. అమ్మడానికి అవకాశం ఇచ్చింది సర్కార్. ఏ రకంగా లేఅవుట్ ఇచ్చింది, ఏ రకంగా సంతకాలు చేస్తారు ఆఫీసర్లు, ఆ ప్రాంతంలోని అధికారులను శిక్షించకుండా ఆ ప్రాంతంలో డెవలప్ చేసిన ప్లాట్ ల్యాండ్ లేఅవుట్ ఓనర్స్ ని శిక్షించకుండా పేదల మీద ఈ యొక్క బ్రహ్మాస్త్రం ఉపయోగించడం కరెక్ట్ కాదు. సారీ. సో మేము ఇప్పటికీ ఏమంటున్నామంటే, మీ యొక్క హైడ్రా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉన్నట్టయితే మీరు ఎగ్జిక్యూట్ చేయండి, కానీ కనీసం ఇక్కడ రిలీఫ్ ఇస్తూ వాళ్ళందరినీ కూడా ఒక ధైర్యాన్ని నింపండి, ఆదుకునే ప్రయత్నం చేయండి. ఉన్నోళ్ళ మీద ఏమైనా చేస్తే నడుస్తుంది. బాగా డబ్బు ఉన్నోళ్ళే కాబట్టి విల్లాలు కడతారు, మల్టీ స్టోరీ బిల్డింగ్ కడుతురు, అపార్ట్మెంట్ కడుతురు, అమ్ముతా ఉన్నారు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, ఏమి చెప్పకుండా కూర్చోండి. పేదల మీద దయ చూపాల్సిన అవసరం చాలా కష్టం. ఇవాళ నాకు అనిపిస్తుంది, చిదంబరం గారు, రేవంత్ రెడ్డి గారు పబ్లిసిటీ చేయడం కోసం లేదా వారు ఇచ్చినటువంటి ప్రామిసెస్
ప్రామిసెస్ రైట్. అమలు చేసే పరిస్థితి లేదు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి దాని మీద ఈ పాలిటిక్స్ ఇవాళ రోజు వారికి ఏ టీవీ ఓపెన్ చేసినా ఏ పేపర్ చూసినా అదే ఐటమ్ కనబడతా ఉన్నది. కానీ అయితే మిగతా అంశాల మీద పేపర్లు టీవీలు కవర్ చేయట్లేదంటే రైట్ వారు సక్సెస్ అయితే అయినట్టే వారి యొక్క ప్రామిసెస్ తప్పించుకోవడంలో. రైట్. ఒకసారి మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. రైట్, ఒకసారి మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. మోహన్ గారు, రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన నిందితుడికి సైతం తన వర్షం చెప్పుకోవడానికి కొద్దిగా సమయం ఇస్తారు. ఉరిశిక్ష పడిన వ్యక్తికి సైతం తను క్షమాభిక్ష దొరుకుతుందేమో అని చెప్పి కొద్దిగా సమయం ఇచ్చి మరి అది పూర్తి స్థాయిలో అతను ఏమంటారు ఆరోగ్యంగా ఉన్న తర్వాత మాత్రం ఉరి తీసేలాంటి ఒక శిక్షా స్మృతిలో మనం ఉన్నాం. కానీ ఇవాళ హైడ్రా పేరుతో జరుగుతున్న కూల్చివేతలు కానివ్వండి, అలాంటివి మినిమం సమయం కూడా ఇవ్వకుండా ఇంట్లో ఉన్న వస్తువులు, అంటే ఇల్లు కూల్చివేయడంతో పాటు ఇంట్లో ఉన్న వస్తువులు సైతం వాళ్ళకి ఏ విధంగానూ పనికి రాకుండా ఉండేలాగా ఇవాళ కూల్చివేతలు చేపట్టాల్సిన అవసరం ఏముంది అన్నది చాలామంది ఒక ప్రశ్న అయితే వస్తుంది. నోటీసులు ఇచ్చామని చెప్పి హైడ్రా చెప్తుంది, నోటీసులు ఇస్తే ఇల్లు ఖాళీ చేయకుండా అక్కడ ఎందుకుంటారన్నది మరొక ప్రశ్న వినిపిస్తుంది. ఇది కేవలం ఇంటికే పరిమితం కావట్లేదు, అక్కడ భవన సముదాయాలతో పాటు బిజినెస్ ప్లేసెస్లో కూడా వీటి మీద ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కర్కశంగా వాటిని కూల్చివేస్తున్నారు అనేది ఒక మాట వినిపిస్తుంది. ఎందుకు అంత స్ట్రిక్ట్గా అంత అర్జెన్సీగా కూల్చివేయాల్సిన అవసరం ఎందుకు వస్తుందని చాలామంది ఉన్న ప్రశ్న. మౌన, మీ వాయిస్ రావట్లేదు, ఒకసారి మ్యూట్ బటన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోరా. నా ముందుగా బీఆర్కే న్యూస్ యాజమాన్యానికి ఆ ప్యానల్లో ఉన్నటువంటి సోదరులకు మీ అందరికి కూడా గుడ్ మార్నింగ్ అండ్ నమస్కారాలన్న. అయితే సార్ అన్నట్టు అంత కక్షపూర్వకంగా, అంత నైతికంగా, అంత దయనీయంగా చేయాల్సిన పని కాదంటలేను. కానీ అన్న, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్యులు ఒక మాట అన్నారు, శ్రీకృష్ణుడు ధర్మబోధనలను అనుసరించి మేము దాని స్ఫూర్తిదాయకంగా పర్యావరణాన్ని కాపాడాలి, ప్రకృతిని కాపాడాలి అనే ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నాడు. అయితే 100 మందిలో ఒకరికి అన్యాయం జరుగుతుంది, 100 మందికి న్యాయం జరుగుతుంది అన్నప్పుడు 100 మంది పక్షాన్నే ఉంటారన్న. ఒకరు తెలిసో తెలియకో అన్యాయం జరిగితే, వాళ్ళు మోసపోతే దానికి ప్రత్యామ్నాయం వాళ్ళకు చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, ఖచ్చితంగా చేసుకుంటుంది. అయితే ఇంతకుముందు బ్రదర్ మాట్లాడిండు ఏమని, వసూళ్ళు కలెక్షన్లు, ఇగో ఇట్లాంటి కాళ్ళలో కట్టబెట్టే పనులు బంద్ చేయాలి. ఒక్కటన్నా మీరు ప్రూవ్ చేయగలరా వసూళ్ళది కలెక్షన్లని? చేయలేరు. ఈరోజు రాష్ట్రమే కాదు దేశం కూడా హర్షిస్తుంది, దేశం స్వాగతిస్తుంది. అరే మరో ఏమంటారు భగీరథుడు ప్రయత్నం, మరో భగీరథ ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు ఇక్కడ. దీని మళ్ళీ వచ్చే అన్న, రాబోయే తరాలకు చెరువులు అంటే ఏంది, కుంటలు అంటే ఏంటిది, వాగులు అంటే ఏంది, మత్తలు అంటే ఏందో తెలియని పరిస్థితి ఉంది. సైబరాబాద్ సిటీ, కొత్త సిటీలో గడిచిన 10 సంవత్సరాల నుండి ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వము మీరు గమనించినట్లయితే అమీన్పూరే కానీ, కుకుట్పల్లి కానీ, ప్రగతి నగరే కానీ, సున్నం చెరువే కానీ, హైటెక్ సిటీ కానీ, మాదాపూరే కానీ, షేర్లింగంపల్లి కానీ అన్న క్లీన్ మొత్తం సర్వం నాకేసిరన్న. ఒక్క చెరువు చక్కగలేదు. దానికి మళ్ళీ ఏం చేసినారు, ఒక బౌండరీస్ ఫిక్స్ చేసినారు వీళ్ళే. మీరు పాత పాని అడంగ్ పానీలకు వెళ్తే ఎకరాలకు 100 ఎకరాల చెరువు ఉంటే దాని 50 ఎకరాలకు కొత్త కోసి దానికి ఫిక్సింగ్ చేసి వీళ్ళే దానికి పర్మిషన్లు ఇచ్చి న్యూ సిటీ ఏదైతే సైబరాబాద్ సిటీ అనుకుంటున్నామో సైబరాబాద్ సిటీ మొత్తం సర్వనాశనం కావడానికి భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ. అయితే ఇప్పుడు నిష్పక్షపాతంగా ఎక్కడ కూడా తన మన భేదం లేకుండా ఎవరైనా సరే ఖచ్చితంగా చెరువుల్ని క్లీన్ చేస్తాం. చేయండి, ఎవరు వద్దాం దగ్గర. కానీ అర్ధరాత్రి అంటే తెల్లవారుజామున 4 గంటల నుంచి ప్రారంభించి అర్ధరాత్రి 1 గంట వరకు చేసే అవసరం ఏముంది? మీరు కూల్చివేయాలని డిసైడ్ అయిపోయినారు, కూల్చేయండి. దాని సరిపడా ఒక ప్రొసీజర్ అయితే ఫాలో అవ్వమని అందరూ కోరుకుంటారు. ఎందుకంటే నోటీసులు ఇవ్వండి, ఒకళ్ళు నిజంగా ఇంట్లో ఏదైనా విలువైన వస్తువులు ఉంటే వాటిని బయట తీసుకెళ్ళడానికి ఒక సమయం ఇవ్వండి. ఆ సమయం ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే అప్పుడు మీరు కూల్చివేయడంలో ఎవరికి అభ్యంతరం లేదు. కానీ మనం చూస్తాం, నేను అమీన్పూర్కి సంబంధించిన లేకపోతే స్పెసిఫిక్గా నల్లచెరువు FTL పరిధిలో ఉన్నాయని చెప్పి ఏవైతే మీరు చెప్పారో, వాళ్ళు కుటుంబాలు బయటకు వచ్చి నిన్న అంటే మొదట ఏడ్చారు, తర్వాత శాపనార్థాలు పెట్టారు, అన్నీ చేశారు. ఇదే మేము ఈ ప్రభుత్వం కోసమైనా మేము కష్టపడింది, ఈ ప్రభుత్వం కోసమైనా మేము బీఆర్ఎస్ని కాదని వీళ్ళకి ఓటేసింది అనే ప్రశ్న కూడా ఇవాళ ప్రారంభమైపోయింది. స్టార్ట్ అయినట్టే ప్రభుత్వం ఏర్పడిన 9 నెలల్లోనే ఇలాంటి వ్యాఖ్యలు అవి ఫ్యూచర్కి ఎట్లా ఉండబోతుంది అన్నది కూడా ఒక ప్రశ్న తలెత్తుతుంది. అదే అన్న, నేను అదే చెప్పబోతున్నా. ఎవరో ఒకరు ఏదో రకంగా ఒక ముందడుగైతే వెయ్యాలి కదా, నా ప్రకృతిని కాపాడాల్సిన అవసరం మన పైన బాధ్యత ఉందా లేదా?
పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మన పైన ఉందా లేదా? హైదరాబాద్ అంటే ఒక లేక్ సిటీ అన్న, దీన్ని కాపాడడానికి ఒక ధైర్యంగా అడిగేసినప్పుడు దాన్ని స్వాగతించాలి. ముందు బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏందో తెలియదు. రెండు పాడల మీద కాలు పెట్టిన గోడమే పిల్లిలాగా అటు ఇటు బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వసూళ్లు చేస్తుర్రు, ఇది చేస్తుర్రు అని బద్లాం చేసి బట్టగాల్చి మీరేడే ప్రయత్నం చేస్తారే తప్ప ఇది ఒక గొప్ప ప్రయత్నం అన్న. గత కేసీఆర్ గారు కూడా ఎలక్షన్ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిరన్న, మూసీ నది సుందరీకరణ, మూసీ మురికి తీస్తాము, ట్యాంక్ బండ్ కొబ్బరిలాగా చేస్తాము అని మాటలకే పరిమితమైనటువంటి గత ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ మేము మేనిఫెస్టోలో పెట్టకున్నా ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజలు ఏదైనా ఇట్లా డిజాస్టర్ వస్తే తెలంగాణలో హైదరాబాద్ మెయిన్ క్యాపిటల్ సిటీ, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల ఇబ్బందులు పడితే ప్రజానాయకులు ముఖ్యమంత్రి వర్యులు చూసుకుంటూ కూర్చోరు. ప్రజల మంచి చేయాలనే ముఖ్యమంత్రిగా ఆ చైర్లో కూర్చున్నారు. సరే ఏ కాదా ఒకరిద్దరు ఇట్లాంటి సమస్యలు ఉంటాయి. ఇంకొకటి అన్న, నోటీసులు ఇవ్వలేదు అనేది అబద్ధం అన్న. నోటీసులు ఇవ్వడం జరిగింది, ప్రతి ఒక్కరికి ఇంటి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి అధికారులు ఇప్పుడు దాదాపుగా నిన్న కూడా ఒకటి జరిగిందన్న, క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నారు, ప్రత్యేక అధికారులు ఇచ్చినారు, దానికో సపరేట్గా చట్టబద్ధం తీసుకురాబోతున్నారు. దానికి ఆర్డినెన్స్ చట్టం వస్తుంది. మల్లయ్య యాదవ్ గారు, ఇక్కడ నోటీసులు ఇచ్చి సమయం ఇస్తేనేమో చట్టపరంగా కొన్ని సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ అది ఇచ్చిన తర్వాత ఒకవేళ కూల్చివేతలు ఆగిపోయినా లేకపోతే ఏం జరిగినా సరే ప్రభుత్వపక్షాల నుంచి వచ్చే మొదటి మాట ఇక్కడ సెటిల్మెంట్ ఏదో జరిగింది అన్నది. అలాంటి వాటికి తావు ఇవ్వకూడదని ఒక కారణంతోనే చాలా స్ట్రిక్ట్గా మేము ఈ డెసిషన్స్ తీసుకుంటాం, ముందుకెళ్తున్నాం అన్నది ఒక మాట. ఇంకా మరొక మాట కూడా, ఒక ప్రశ్న కూడా వేశారు, మీరు ఏవైతే సెటిల్మెంట్లను లేకపోతే కలెక్షన్స్ అని అంటున్నారో దానికి మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయనే విధంగా ఒక ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు దుర్గం చెరువులో ఉన్న ఇండ్లకి నోటీస్ ఎప్పుడు ఇచ్చారు? నిన్న మొన్న కూలగొట్టిన వాటికి నోటీస్ ఎప్పుడు ఇచ్చారు? ఒకవేళ నోటీస్ ఇస్తే ప్రియారిటీగా ముందు ఇచ్చిన వాటిని వదిలిపెట్టేసి వెనక ఇచ్చిన వాటికి ఎందుకు మామూలుగా కూలగొట్టే అవసరం వస్తుంది? అది సామాన్యుల మీద కొరడా దురిపించే అవసరం ఎందుకు వస్తుంది? ఎవరిని బెదిరియటానికి అని అనేది సామాన్యులు మాట్లాడుకుంటున్న చర్చ ఇది. ఈరోజు మూసి పరివాహక ప్రాంతంలో అంతటా ఎక్కడికక్కడ ఇటు అటు రెండు వైపులా మామూలుగా కుదించకపోవడానికి కారణం అది ఒక్క రోజుతో చేసింది కాదు, ఒక్క పార్టీ చేసింది కాదు, ఒక్క ప్రభుత్వం చేసింది కాదు, ఒక్క నాయకుడు చేసింది కాదు. అది అనాదిగా వందల సంవత్సరాల నుంచి మామూలుగా హైదరాబాద్ లో తరలిస్తున్న సామాన్యుల కోసం, నిలవలేని నిస్సాయాల కోసం అక్కడ ఉన్న స్థానిక నాయకులు మామూలుగా మీరు అక్కడ వేసుకోండి, లేవు పర్లేదులే, ఇప్పుడే వరదలు లేవు కదా, ఇది లేవు కదా, అది లేవు కదా అని చెప్పానంటే స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు. సామాన్యుడు ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే కూలినాలు చేసుకునేటోడు దాదాపుగా 10-20 సంవత్సరాలలో ఒకసారి స్లాబ్ పోసుకొని, ఒకసారి పిల్లలు వేసుకొని, ఒకసారి ప్లాస్టిక్ వేసుకొని, ఒకసారి బండలు వేసుకొని అంచెలంచెలుగా యుద్ధ ప్రాతిపదికన కట్టుకుంటాడు. వాడి జీవితాన్ని సర్లే పర్లేదు మామూలుగా పిల్లల కోసం ఒక ఇల్లు కట్టుకున్నలే అని అంటాడు. అకస్మాత్తుగా ఇప్పుడు కూరగొడితే ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఏం చూపించకుండా అటువంటి సామాన్యుడి మీద భారం ఏ రకంగా పడుతుంది, నిల్వ నీడలేక ఏమైపోవాలి అతను, ఆ కుటుంబం అనేది కూడా మనం ఆలోచించాల్సిన, మానవతావాదంతో ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. అదే రకంగా మరి దుర్గం చెరువు కాడ మామూలుగా నోటీసులు ఇచ్చినా ఎందుకు కనీసం కదపట్లేదు? అట్లా పెద్ద పెద్దోళ్ళే ఎందుకు కదపట్లేదు? కాంగ్రెస్ నాయకుల ఫామ్ హౌస్ల కాడ అది మామూలు ఎవరెవరు ఉన్నాయనేది పత్రికలలో, అన్ని పత్రికలలో వచ్చినాయి, వాటి మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు? ఎంతసేపు ఎక్కడ చూసినా కానీ సండే రోజు, కోర్టు లేని రోజు, లేకపోతే సాటర్డే రోజు, లేకపోతే అర్ధరాత్రి రోజు సామాన్యుల మీద పడే అవసరం ఎందుకు వచ్చింది? అయితే మామూలుగా ఎటు పోతున్నాయి? హైడ్రా పేరు మీద వసూలు కార్యక్రమం ఎట్లయితుంది అనటానికి పత్రికలలోనే వచ్చినాయి. దళారులు పోయి మామూలుగా వసూలు చేసిన విషయాలు కూడా బహిర్గతమైతేనే ఉన్నాయి, పత్రికలలో వస్తూనే ఉన్నాయి. అవి ఇంకా రాను రాను ఎటువంటి రూపం దాల్చుకుంటుంది అనేది. మూసీ సుందరీకరణకు సంబంధించి, మూసీ ఆక్రమణ తొలగింపుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలు దాని గురించి మాట్లాడింది. కానీ మీరు ఒకవేళ నిజంగానే అప్పుడు మీకు ఏమంటారు దాన్ని, ఫ్రెండ్లీ పార్టీగా ఉన్న ఎంఐఎంతో మీరు ఆ దోస్తీ వల్లనే ఆ కార్యక్రమం అప్పుడు చేపట్టలేకపోయారు. ఇప్పుడు కూడా వాళ్ళకి సంబంధించి ఏదైనా ప్రాబ్లం రాగానే మీరే ఫస్ట్ రెస్పాండ్ అవుతున్నారు కూడా ఒక వాదన వినిపించే ప్రయత్నం చేస్తారు. మీరే మూసీ సుందరీకరణ స్ట్రాటజికల్గా పర్ఫెక్ట్గా మీరు చేపట్టుంటే ఇవాళ వాళ్ళకి ఆ సమస్య వచ్చేది కాదు అన్నది మరొక వాదన వినిపించే ప్రయత్నం చేస్తారు. మరి అసదుద్దీన్ మెడికల్ కాలేజీ మేమంటే అప్పుడు దోస్తానే చేసినామని చెప్పేసాను అనుకోండి. మరి ఇప్పుడు కాంగ్రెస్ లో ఎందుకు కోపడట్లేదు అసదుద్దీన్ మెడికల్ కాలేజ్? చెరువులలో కట్టిన కాలేజీలు ఎందుకు కోపడట్లేదు? ఓన్లీ ప్రతిపక్ష నాయకులకి ఎందుకు కోపడుతున్నాయి? ప్రతిపక్ష నాయకులు మాత్రమే చెరువులలో ఉన్నాయి, స్వపక్షం వాళ్ళు లేకపోతే మిత్ర బృందం వాళ్ళు అవపడట్లేదు అని అంటే మరి ఇది వివక్ష అవుతుందా ఏమవుతుందా అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. ప్రత్యక్షంగా కొంతమందిని బెదిరియటానికి, అదిరియటానికి ఉపయోగపడుతుంది అని అనేది ముమ్మాటికి వాస్తవం, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఇవాళ వివేక్ గారిది ఎందుకు కూరగొట్టట్లేదు? పొంగులేటి శ్రీనివాసరెడ్డిది
FTL లో ఉంది, బఫర్ జోన్లలో ఉన్నాయి అని చెప్పేసి అనేక సందర్భాలలో అన్ని పత్రికలు రాస్తున్నాయి, అధికారులు కూడా చెప్తా ఉన్నారు. మరి ఎందుకు టచ్ చేయట్లే? అయితే అయితే అక్కడ ఇది ట్రిపుల్ కేవలం 1 అంటే మీరు చట్టబద్ధత గురించి ప్రశ్నిస్తున్నారు, వాళ్ళ పరిధికి సంబంధించి ప్రశ్నిస్తున్నారు, ఆ పరిధి దాటి ముందుకు వెళ్లకుండా ఆపేందుకు అవసరమైన కసరత్తు చేస్తున్నారు. బట్ అదే సందర్భంలో ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారు. ఎందుకంటే FTL పరిధిలోకి రావాలంటే 111 జీవో పరిధిలో ఉన్న వాటిని మేము టచ్ చేయడానికి లేదు అని చిదంబరం హైదరాబాద్ గారు ఎప్పుడైనా ప్రభుత్వం అనేది ఒక శాశ్వత ప్రాతిపదికన చేయాల్సిన ప్రక్రియ అది. హైడ్రాకి మీకు ఇప్పుడు మేము చట్టబద్ధత కల్పిస్తాము, దానికి ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పేసి అని అంటే మీరు అధికారం ఉంది కదా, మీరు అది చేసి మొదలు పెట్టేయచ్చు కదా. ఎస్ మీరు అది ముందు మొదలు పెట్టిన తర్వాత చట్టాలు తీసుకొస్తాం, పేపర్లలో వేస్తాం, మాకు ఇవాళ అధికారం ఉంది కాబట్టి అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసు బలగాన్ని మోహరించి మేము ఇష్టం వచ్చినట్టు చేస్తామని చెప్పేసి ఎందుకు చెప్తారు? మీకు అధికారం ఉంది, ఒక రోజు వెనక ముందు అవుతుందేమో, ఆర్డినెన్స్ చేయండి, చట్టం చేయండి, భవిష్యత్తులో. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్, నిజాంపేట ఆ ఏరియాలలో మొన్నటి వరకు గ్రామ పంచాయతీలుగా ఉన్నాయి అవన్నీ. బాగా రద్దీ ప్రాంతాలుగా ఏర్పడి చిన్నపాటి వర్షం వచ్చినా కానీ పడవలు వేసుకునే పరిస్థితి వేరే ప్రభుత్వాలలో కూడా వచ్చింది. ఈవెన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో 2014 కంటే ముందు కూడా అనేక సందర్భాలలో వర్షాలు వచ్చినప్పుడు నిజాంపేట లాంటి ఏరియాలలో పడవలు వేసుకొని పోయి. ఎందుకు వచ్చింది అది? అది చెరువు కాదు. చెరువు కాకపోయినా ఇష్టారాజ్యంగా వాళ్ళు అనుమతులు ఇవ్వటంతో, అధికారులు చేతి వాడటంతో, అనుమతులు ఇవ్వటంతో అపార్ట్మెంట్ కట్టి ఒక క్రమబద్ధీకరణ లేకుండా ఉండటంతో, డ్రైనేజ్ వ్యవస్థ చక్కగా లేక, రోడ్లు చక్కగా లేక, ఇతరత్ర సమస్యలతోని తెలియక మార్గం లేక వరద బాధితులుగా మిగిలిపోయిన సందర్భాలు కోరుకోలేదు. రైట్. మోహన్ గారు మీరు ఇక్కడ సమాధానం చెప్పాలి. పెట్టుకొని ఈ రోజు వరదలు వస్తే ఒక నిజం. హలో, ఎస్ 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 వాయిస్ వస్తుందా? వరదలు వస్తే నిజాంపేట లాంటి ఏరియాలలో కేవలం చెరువు ప్రాంతం కాకపోయినా మునిగిపోయిన సందర్భాలు ఎందుకున్నాయనంటే మున్సిపల్ అధికారులు, అప్పుడు గ్రామ పంచాయతీగా ఉన్న గ్రామ పంచాయతీ అధికారులు ఇష్టారాజ్యంగా అనుమతులు ఇవ్వటంతో చేతి వాడటం కోసమే. మామూలుగా ఆ రోజు ఏ ప్రభుత్వాలు ఉన్నాయి? ఇవన్నీ ఎవరి ఆధ్వర్యంలో జరిగిన? ఒక్క ప్రభుత్వంలో ఒక్క 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు జరిగిన ప్రక్రియ కాదు ఇది ముమ్మాటికి. కాబట్టి వీటన్నిటిని రెక్టిఫై చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. రాత్రి ఏదో జరిగిపోతుంది, ఎన్నో రోజుల నుంచి జరిగింది ఏదో ఒక్క రోజుల్లోనో, వారం రోజుల్లోనో, లేకపోతే నెల రోజుల్లోనో ఇదేదో జరిగిపోయే ప్రక్రియ. ఆ ఒక్క బిల్డింగ్ అడ్డం ఉంది కాబట్టి దాన్ని కొలుగొట్టేస్తే మొత్తం క్లియర్ అయిపోతుంది అనుకోవడానికి లేదు కదా. ఇది హైదరాబాద్ 4 వైపులా ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులన్నింటినీ చక్కదిద్దాలంటే మీరు ముందు ఆర్డినెన్స్, చట్టము సమగ్రంగా తీసుకొచ్చి అవసరమైతే దానికి సంబంధించిన అందరి సలహాలు విధి విధానాలు రూపొందించడం, అనుగుణంగా మీరు చేసుకుంటూ పోతే దానికి విధి విధానాలు రూపొందించడం విషయంలో మోహన్ గారు ఇదే ప్రశ్న. మీరు దుర్గం చెరువులో సీఎం గారికి సంబంధించిన బ్రదర్ ఉన్న ప్లేస్లో కూల్చివేతలు చేపట్టాలంటే మాత్రం వాళ్ళకి 4 రోజులు టైం ఇస్తారు. వాళ్ళు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకునేందుకు అవకాశం ఉండేలాగా చేస్తారు. అదే ఇప్పుడు ఫ్రెండ్లీ పార్టీ అనాలో తెలియదు కానీ మొత్తానికి ఎంఐఎం పార్టీకి సంబంధించిన లేదా అసదుద్దీన్కి హయాంలో నడుస్తున్న ఒక మెడికల్ కాలేజ్ విషయానికి మాత్రము కావాల్సినంత సమయం ఇస్తారు. కానీ అదే హాస్పిటల్ అది ప్రజల కోసం పనిచేస్తుంది కాబట్టి వాళ్ళకి సమయం ఇచ్చామని చెప్తున్న మీరు నిన్న అమీన్పూర్ చెరువు దగ్గర ఏదైతే హాస్పిటల్ ఉందో దాన్ని ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్గా కూల్చేశారు. ఎందుకు ఈ వివక్ష? ఎందుకు? అయితే అన్నగారు నేను మళ్ళీ చెప్తున్నా, ఒక బృహత్పూర్వకమైన కార్యక్రమము, ఒక మంచి కార్యక్రమము ఇది. నీకు నాకు కాదు, తెలంగాణ రాష్ట్రంలో రాబోయే తరాలకు ఉపయోగపడే కార్యక్రమము ఇది. పర్యావరణ కాపాడే ప్రయత్నంలో రాజకీయాలు ఉండకూడదు ఒకటి. రెండవది, అన్నగారు చెప్తున్నట్టు పల్లరాజేశ్వరరెడ్డి గారి యూనివర్సిటీస్ ఏమైనాయి, మల్లారెడ్డి గారి యూనివర్సిటీస్ ఏమైనాయి, ఇవి అలా కనబడతలేవు. జిన్నారం ఫామ్ హౌస్లు ఏమైనాయి, కేటీఆర్ గారిది అలా ముట్టిరానా? ముట్టలేదు కదా. దానికి సమయము, సందర్భం. ఆక్రమణలలో ఉంటే కూలగొట్టమని చెప్పేసి బహిరంగంగా ప్రభుత్వానికి ఆల్రెడీ ఉంటే చేసేసుకోమని. యా షూర్ అన్న. సమయము ఎవ్వరిని వదలదు, ఎవరిని ఉపేక్షించదు ప్రభుత్వము. దీనికి ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. ఎవ్వరి తెలంగాణ రాష్ట్రంకి రేవంత్ రెడ్డి గారి ప్రాపర్టీ ఉన్నా కూలగొట్టుడే. దీంట్లో ఎవరు ముఖం చూసేది లేదు. ఒక్కటనా. రెండవదనా, యూనివర్సిటీలు ఎందుకు టచ్ చేయలేదు అంటే పిల్లల భవిష్యత్తు ఉంది, అక్కడ అకాడమిక్ ఇయర్ ఉంది. అకాడమిక్ ఇయర్ తర్వాత దాన్ని తీసేద్దాం ఆలోచన ఉందని డైరెక్ట్ హైడ్రా చైర్మన్ అయినటువంటి మన రంగనాథ్ గారే ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఒకటి. రెండవదన, ఒక మంచి కార్యక్రమం తీసుకున్నప్పుడు దాన్ని స్వాగతించాలే తప్ప కాళ్ళ కట్టబెట్టి అడ్డుపడకూడదు. ఒకవేళ మీకు ఏదైనా తప్పుదాలు జరిగినప్పుడు ఖచ్చితంగా ఆధారాన్ని తీసుకొని మీరు మీ పార్టీ పరంగా చెప్తారా, లేకపోతే ప్రెస్ మీట్ పెడతారా, ఇక్కడ
కలెక్షన్ జరుగుతున్నాయి, ఇక్కడ బెదిరిస్తున్నారు అని మీరు ఒక్క ఆధారం చూపించండి అన్న. అంటే రేవంత్ రెడ్డి చట్టం గారు ఎవరి చుట్టము కాంగ్రెస్ కాకూడదు, ప్రభుత్వము న్యాయం అందరికీ సమానంగా అందాలనే విషయం పైన మేము మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను కదా, నిన్న ఆ అమీన్పూర్ చెరువు కానివ్వండి, లేకపోతే కుకట్పల్లిలో ఏదైతే నల్ల చెరువు దగ్గర కూల్చివేసే క్రమంలో అక్కడ ఆ మహిళలు కానివ్వండి, కుటుంబాలు బయటకు వచ్చి మాకు కనీస సమయం కూడా ఇవ్వలేదు, కోట్లాది రూపాయలు. ఎందుకంటే అక్కడ వాళ్ళు మేబీ రెంట్కోళ్ళు తీసుకున్నట్టున్నారు. వాళ్ళకి తెలియకుండా జరిగిన తప్పుకి వాళ్ళకి ఇవాళ శిక్ష పడింది. ఆ శిక్ష వేసే క్రమంలో వాళ్ళ వర్షాన వినాలి కదా అన్నది ప్రతి ఒక్కరు వాళ్ళు మాట్లాడుతున్నది. లేదన్నా, నేను అదే చెప్తున్నా, ఖచ్చితంగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది. నేను చెప్తున్నా, ఇక కొంతమంది వెనుకుండి రాజకీయాలు నడిపించే వాళ్ళు నడిపిస్తున్నారు తప్ప అందరికీ నోటీసులు ఉన్నాయి, ఇన్ఫర్మేషన్స్ ఉంది, చట్టపరంగా చేస్తున్నారు తప్ప రాత్రి పోయి దౌర్జన్యంగా చేసేది ఏం లేదు. ఇంకొకటన్నా, ఈ యొక్క కార్యక్రమం కూడా ప్రజా ఫీడ్బ్యాక్ తీసుకునే ప్రతిరోజు స్టెప్ చేస్తుంది ప్రభుత్వం. నేను ప్రత్యేకంగా పర్టికులర్గా పాయింట్ చెప్తున్నా, ఫీడ్బ్యాక్ ప్రజల నుండి ఫీడ్బ్యాక్ తీసుకొనే ఈ పని ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, ప్రజలు వద్దనుకుంటున్నారు అన్నప్పుడు డెఫినెట్ ఆపుతారు. కానీ ప్రజలే దీన్ని కోరుకుంటున్నారు, ప్రజలే దీన్ని తెలంగాణలో చెరువులు, నాలాలు, కుంటలు ఏవైతున్నాయో ఆ ప్రక్షాళన జరగాల, పర్యావరణాన్ని కాపాడాలని తెలంగాణ ప్రజలు, ఎస్పెషల్లీ హైదరాబాద్ ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి వారు దీనికి ముందుకెళ్తున్నారు తప్ప సరిగా ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి పని ఏముంటుంది, ఇసంటిది బట్టగాల్చి మీదేసుడు వాళ్ళ డ్యూటీనే, వాళ్ళు తప్పదు. ఎందుకంటే వాళ్ళ ఉనికి కాపాడుకోవాలంటే ఇసుడు రాజకీయాలు చేయాల్సిందే. వాళ్ళు అవి కూడా చేయొద్దంటే మరి వాళ్ళు ఏం చేయాలి? శ్రీనివాస్ గారు, మా పని మేము చేసుకొని వెళ్తున్నాము, చెప్పండి సార్. ప్రభుత్వానికి అధికారం ఉన్నది, అధికారం రీత్యా చేయాల్సిన బాధ్యత చేయాలి కూడాను, కానట్లేదు. కానీ ఈ పేద ప్రజల గురించి ఆలోచించాలి, దాన్ని ఎందుకు స్పందిస్తలేదు సర్కార్? ఎప్పుడైనా మాట్లాడిందా? రోడ్డు మీద పడుతున్నటువంటి ప్రజల గురించి వారిని మేము రిహాబిలిట్ చేస్తాము, ఆదుకుంటాం, సపోర్ట్ చేస్తాం, వారి ద్వారా రికవరీ చేపిస్తాం. ప్లాట్ల ఓనర్ల దగ్గర, లేఅవుట్ ఓనర్ల దగ్గర, లేకుంటే అపార్ట్మెంట్ ఓనర్ల దగ్గర మేము రికవరీ చేపిస్తాం, మీకు ఇప్పిస్తామని చెప్తా ఉన్నదా? ఇది సర్కార్ చేయాలనుకున్నది చేస్తా పోతుంది తప్ప అవతల వైపు న్యాయం ఏం జరగాలి, వాళ్ళకి ఏం సహాయం అందించాలన్న విషయం ఆలోచిస్తారు. రెండవది, ఈ చెరువుల గురించి భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా సపోర్ట్ చేస్తున్న దాంట్లో సందేహం లేదు. కానీ చెరువుల తర్వాత ఈ డ్రైనేజ్ వ్యవస్థ గురించి ఇప్పుడే ప్లాన్ చేయండి. ఇంకా డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తమై ఉన్నది. కేవలం చెరువులు పుడక తీసినంత మాత్రాన ఏ కారణం చేతనైతే ఇవాళ హైదరాబాద్ లో వరదలు వచ్చి రోడ్లు నిండిపోయి ఇళ్ళ నీళ్ళు వచ్చినాయో ఆ కారణం కేవలం చెరువులు నింపుడే కాదు, చెరువుల యొక్క పుడిక తీయడమే కాకుండా ఆనాడు 20 లక్షలకు జనాభా ఉన్నప్పుడు తయారైనటువంటి యొక్క డ్రైనేజ్ వ్యవస్థ ఇవాళ 1,60,00,000 మంది, 1,40,00,000 మంది అయినటువంటి ఒక పరిస్థితి. కానీ శ్రీనివాస్, ఇక్కడ మనం ఏదైతే పేదలకు కంపన్సేషన్ గురించి మాట్లాడుతున్నామో, పేదలకు కంపన్సేషన్ అనే పేరుతో ఒకవేళ నిజంగా అలాంటి ఒక చర్యకు కానీ ప్రభుత్వం పూనుకుంటే, మరి ఆ పేదల పేరుతో మళ్ళీ రాజకీయ నాయకులకు సంబంధించిన అనుచరులు లేకపోతే రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు దాని లాభాలు పొందుతారు తప్ప అసలైన లబ్ధిదారులకు అది వెళ్ళే అవకాశం ఉంటుందని కూడా ఒక ప్రశ్న. ఎందుకంటే గతంలో మనం చూసాం, బీఆర్ఎస్ పార్టీ ఈ స్లమ్ములను తీసేద్దాం అనే నేపథ్యంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టించి మరి అక్కడి నుంచి వాళ్ళని తరలించే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో కూడా ఇలాంటి సేమ్ ఆరోపణలే మనం విన్నాం. ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకే ఇచ్చుకుంటున్నారు, లేకపోతే ఆ నాయకుడికి సంబంధించిన అనుచరులకే ఇచ్చుకుంటున్నారనే ఆరోపణలు మనం వింటూ వచ్చాం. సో ఇప్పుడు ఒకవేళ నిజంగానే పేదలకి న్యాయం చేయాలని ప్రభుత్వం భావించినా అది వాళ్ళ దాకా చేరుతుందన్న అనుమానానికి ఏంటి, ఎలా చేయాలంటారు? అదే నిజాయితీ ఉండాలి, ఆ యొక్క న్యాయం అందరికీ సమన్యాయం జరిగేటట్టు ఉండాలి. కానీ ఆ పరిస్థితి ఉన్నదా సార్? మీరు వెనుక చరిత్ర చూడండి. ఆ స్లమ్ములు వచ్చినా మూసీ నది ఒడ్డున వేసుకున్నటువంటి ఇండ్లు కావచ్చు, లేకపోతే గుడిసెలు కావచ్చు, ఇంకా ఎక్కడైనా కావచ్చు, సర్కారీ జాగాల్లో ఇండ్లు కట్టుకున్నటువంటి ఆ యొక్క కుటుంబాల దగ్గర నుంచి డబ్బులు తీసుకోకుండా ఇవన్నీ గుడిసెలు వేయించినారా? ఇల్లు ఏ పార్టీ అని కావచ్చు, ఆ రోజు అధికారం ఉన్నటువంటి పార్టీ. మాకు తెలుసు చాలా సందర్భాల్లో డబ్బులు వసూలు చేసి అలో చేస్తున్నారు. డబ్బులు వసూలు చేసిన తర్వాత ఇండ్లు కట్టుకున్న తర్వాత గుడిసెలు వేసుకున్న తర్వాత కరెంట్ కనెక్షన్ ఇచ్చినారు. ఎట్లా ఇస్తారండి? పవర్ కనెక్షన్ ఎట్లా ఇస్తారు ఇల్లీగల్ ప్లాట్లలో? when they are no way owners. వాళ్ళు ఓనర్సే కాదు ప్లాట్కు. అధికారికమైనటువంటి అవకాశమే లేదా అధికారికంగా ఇవ్వనికి. వాటికి
నల్ల కనెక్షన్ ఇస్తారు, కరెంట్ కనెక్షన్ ఇస్తారు, రైట్. ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేస్తారు. కాబట్టి రాజకీయ పార్టీల చేతుల్లోనే, ఆ నాయకుల చేతుల్లోనే తప్పులు జరుగుతా ఉన్నాయి. వారి యొక్క నాయకత్వంలో నిజాయితీ ఉండాలా, నిబద్ధత ఉండాలి. ప్రభుత్వం అంటే కళ్ళు మూసుకున్నా కానీ న్యాయమే కనడాలి తప్ప పక్షపాతం కావచ్చు, లేకుంటే కక్షపూరితంగా కావచ్చు, ఇటువంటి ఏమి లేకుండా చేయాల్సిన బాధ్యత రైట్. ఆ యొక్క నాయకులది, అధికారులు. ఆ రకంగా జరుగుతలేదు. దాన్నే సమీక్ష చేయాలి, ఆలోచించాలి. వెంటనే ఈ గరీబోల గురించి కూల్చేటువంటి పరిస్థితి వస్తే, ప్రస్తావన వస్తే ఫస్ట్ వాళ్ళ గురించి మోహన్ గారు చెప్తా ఉన్నారు. 100 మంది లోకలు ఉంటారు, 100 మంది ఉన్నారు. మీరు అయితే మేమంతా శ్రీనివాస్ గారు, అక్కడ ఓవైపు కేంద్ర ప్రభుత్వము, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వము పేదలకు ఇల్లు కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపడుతూనే ఉంది. ప్రతి సంవత్సరం ఇన్ని లక్షల ఇల్లు కట్టించామని చెప్పి వింటున్నాం. కానీ అవి పేదల దాకా చేరుతున్నాయా? నిజంగా అలాంటి చేరే పరిస్థితే ఉంటే ఇవాళ ఇలాంటి ఆక్రమిత కట్టడాల్లో వాళ్ళు ఉండాల్సిన అవసరం వచ్చేదంటారా? ఆ వైపు కూడా ఒకసారి మనం ఆలోచించాలి కదా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విషయంలో సర్కార్ అంటేనే రోటీ కపడా ఔర్ మకాన్. సర్కార్ యొక్క లక్ష్యం ఉండాలి, ఉంటది కూడాను. కానీ ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఎవరండి? ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కదా. ఓనర్స్ గా ఉన్నటువంటి ప్లాట్లలో సర్కార్, కేంద్ర ప్రభుత్వం ఆవాస్ యోజన కింద కొంత డబ్బు ఇచ్చి, మీరు కొంత వేసుకుని, రాష్ట్ర ప్రభుత్వం కొంత కలిపి ఇవ్వండి, వాళ్ళు కట్టుకుంటారంటే ఎన్నడూ కూడా ఈ యొక్క గత సర్కార్ ఎప్పుడు సపోర్ట్ చేయలేదు, ఆ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేయలేదు. మీరు చూస్తారు, పొరపాటున 1500 కోట్ల రూపాయలు యొక్క ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చిన దాన్ని కూడా గత సర్కార్ కట్టి డైవర్ట్ చేసి అవి అట్టనే ఉంచింది తప్ప ఎవరికి పొజిషన్ ఇవ్వలేదు. మలయ్ యాదవ్ గారు ఇప్పుడు రెస్పాండ్ అవ్వాల్సింది మీరు. ఎందుకంటే ఆ రోజు పేదలకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, పేదల డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు. ఇంటికి అల్లుడు వస్తేనో కోడలు వస్తేనో వాళ్ళకి సపరేట్ ఒక బెడ్రూమ్ ఉండాల్సిన అవసరం లేదా అని చెప్పి కేసీఆర్ చాలా సందర్భాల్లో మాట్లాడారు. అవన్నీ బాగున్నాయి. ఇవాళ ఈ పేదలకు సంబంధించి ఈ పరిస్థితి రావడానికి అప్పట్లో ఉన్న నాయకులు లేకపోతే అధికారులు వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఒక ఎత్తు అయితే, నిజంగానే పేదలకు ఇల్లు కల్పించే ప్రయత్నాన్ని కానీ ఒకవేళ ప్రభుత్వాలు కరెక్ట్గా చేసి ఉంటే ఇవాళ ఇలాంటి తక్కువ రేట్లో వస్తున్నాయని ఒక ఆశతో నిరుపేదలో లేకపోతే దిగువ మధ్యతరగతి కుటుంబాలు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇల్లు కొనే అవకాశం ఉండేది కాదు కదా అన్నది ఒక మాట వినిపిస్తుంది. ఏమంటారు? ఇప్పుడు వాస్తవానికి కూడా హైదరాబాద్ లో ఇల్లు కట్టాలనంటే సామాన్యుడితో అయ్యే పని కాదు. చిన్న చిన్న ఉద్యోగాలతోని, చిరుద్యోగాలతోని జీవితాలు గడిపే సామాన్యులు ఎవరైతే ఉన్నారో, ఉపాధి కోసమో ఉద్యోగం కోసమో వేరు గ్రామాల నుంచి, జిల్లాల నుంచి హైదరాబాద్ కి వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ అక్కడో తలదాచుకోవడానికి స్థిర నివాసాలు ఏమి ఏర్పరచుకోలేదు, టెంపరీ షెడ్ లో ఇంట్లో వేసుకున్నారు. ఆఖరికి హైడ్రా పేరు మీద చేస్తున్నప్పుడు చిన్నపిల్లలు చదువుకోవడానికి ఉపయోగపడే పుస్తకాలు తీసుకునే అవకాశం కూడా ఇవ్వలే, సామాన్యులు వంట సామాగ్రి బయటకు తీసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. ఇంత ఘోరమైన పరిస్థితి మామూలుగా అధికారులు చేస్తూ ఉంటే ప్రభుత్వం కూడా ఇటువంటి విషయాలలో కొంచెం జోక్యం చేసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఏదైనా మామూలుగా పెద్ద బిల్డింగులు, పెద్ద ధనవంతులను వదిలిపెట్టేసి సామాన్యుల మీద పడితే దానివల్ల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోతే ప్రభుత్వం భవిష్యత్ అవసరాల కోసమో లేకపోతే ప్రజల అవసరాల కోసమో చేస్తున్నప్పటికీ ఆ సామాన్యుడి భద్రతను కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం. అంటే ఇప్పుడు ప్రభుత్వం కానివ్వండి, హైడ్రా కానీ రోడ్ల మీద పడ్డాయండి. హైడ్రా కానీ ప్రభుత్వం కానీ చెప్తున్నది ఏంటంటే ఎక్కువ శాతము విల్లాలు కూల్చివేస్తున్నాము, మల్టీ స్టోరీడ్ బిల్డింగులు కూల్చివేస్తున్నాము, ఆక్రమణలకు ప్రయత్నం చేసిన వాళ్ళ షెడ్లు కూల్చివేస్తున్నాం అంటున్నారు. కానీ సామాన్యులకు సంబంధించిన చిన్న ఇల్లులు అయితే మేము పెద్దగా వాటి మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. బట్ ఒక్కసారి ఇక్కడ కూల్చివేసిన తర్వాత మరోవైపు వదిలేస్తే అటువైపు నుంచి ఆక్రమణలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వాటి మీద చర్యలు తీసుకోక తప్పని పరిస్థితి మాకు ఏర్పడింది అన్నది ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తుంది. మీరు అంటున్నట్టుగా ఎన్ని విజువల్స్ వస్తలేవు, కూల్చివేసే దగ్గర ఎన్ని విజువల్స్ రావట్లేదు. సామాన్యుల రేకుల ఇండ్లు కూడా మామూలుగా తీసేస్తున్నారు. రేకుల ఇండ్లు వాడు మామూలుగా ఫర్దర్ గా కట్టుకునే పరిస్థితి కూడా ఉండదు. కట్టుకుంటే అక్కడ స్థానిక అధికారులు పోయేసి రేపు ఎప్పుడన్నా ఆపేయచ్చు. కానీ పెద్ద బిల్డింగ్లు ఊలేసిన తర్వాత, కూలగొట్టిన తర్వాత చిన్నపాటి మామూలుగా రేకుల గుడిసెలు, తాటాకు తాడిపత్రి వేసుకున్నాయి కూడా తీసేసిన సందర్భాలు ఉన్నాయి కదా. అటువంటి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి 10 రోజుల్లో 20 రోజుల్లో మీరు ఇక్కడ ఉండదు బాబు అని చెప్పేసి అంటే సరిపోతుంది. వాళ్ళు కట్టుకునే ఒకవేళ ఆలోచన ఏమన్నా ఉంటే ఇటుకలు పెట్టగానే వచ్చే అధికారులు తీసుకుపోయి కూలగొట్టే అవకాశం కూడా ఉంటుంది. స్థానిక అధికారులు కూడా, మున్సిపల్ అధికారులు కూడా రేపటి భవిష్యత్తులో ఆ యంత్రాంగం ఉంటది కాబట్టి అటువంటి వాటన్నిటిలో జాగ్రత్త తీసుకోవచ్చు. మీరు విల్లాలు కొట్టిన కాడ గుడిసెలు ఉంటే గుడిసెలు కూడా కొట్టేసే లాభమే ఉంటుంది. దానివల్ల వాడు ఎట్లాగో ఎప్పుడు గాలి వచ్చినా నీళ్ళు వచ్చినా కొట్టుకుపోయేటోడే.
అటువంటి వాటి మీద కూడా బలప్రయోగం జరుగుతుంది. పుస్తకాలు తీసుకోవడానికి అవకాశం ఇవ్వలేదని చెప్పేసి చిన్న పిల్లలు వీడియో విజువల్స్ వచ్చినాయి కదా, ఉమ్. వండుకునే సామాగ్రిని బయట తీసుకొని ఇవ్వలేదని చెప్పేసి మామూలుగా వాళ్ళే బాధితులు చెప్తూనే ఉన్నారు కదా. ఎస్ మీకు వీళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది కదా. డబుల్ బెడ్రూమ్లు మామూలుగా ఎన్ని కట్టిరు ఏంటిది అని అంటే మీరు కుత్బుల్లాపూర్ ఏరియాకి పోయి చూడండి, ఎన్ని లక్షలకి సంబంధించి ఎన్ని వేల మందిని అకామిడేట్ చేయడానికి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లు కట్టిరు. మీకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం అనేది ఎప్పటికప్పుడు మామూలుగా పేదరికం పెరుగుతూనే ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా చేయాల్సిన ప్రక్రియ ఇది. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ నిరంతరంగా జరిగే ప్రక్రియలో భాగంగా బలహీన వర్గాల కోసం, సామాన్యుల కోసం ఇళ్లు కట్టి వాళ్ళకి మామూలుగా అకామిడేట్ చేస్తున్న పరిస్థితి అవపడుతూనే ఉంది. ఎస్ మీరు కూడా ప్రత్యామ్నాయంగా ఒక ఆర్డినెన్స్ చట్టబద్ధత తీసుకొచ్చిన తర్వాత ఎంతసేపు పెద్ద పెద్ద ప్రాజెక్టులలో 6 నెలల సంవత్సరాలలో కడుతున్నారు. డబుల్ బెడ్రూమ్లు కట్టడానికో లేకపోతే ఇంట్లో ఉండటానికి అవసరానికి పడే సామాన్యులకి మీరు హైడ్రా పేరు మీద ఇవన్నీ తొలగించాలనుకున్నప్పుడు ఇల్లు కట్టేయండి 6 నెలల్లో. వాళ్ళకు కూడా చెప్పేయండి 6 నెలల్లో ఈడ వేకెట్ చేయాలని. ప్రత్యామ్నాయంగా వాడికి ఏమైనా అవకాశం ఉంటే వెళ్ళిపోతుంది, లేకపోతే ఇక్కడ తీసుకొచ్చి అకామిడేట్ చేయండి. మీకు ఇంకా ఆర్డినెన్సే తీసుకురావడానికి టైం సరిపోవట్లేదు, చట్టమే తీసుకురావడానికి సరిపోవట్లేదు. శుక్రవారం డెసిషన్ తీసుకుంటున్నారు అని చెప్పేసి మామూలుగా ఎందుకు కాలయాపన చేసి శుక్రవారం రోజు క్యాబినెట్ సమావేశం దాని మీద ఒక డెసిషన్ తీసుకుంటున్నారు. మేబీ శీతాకాల సమావేశాల వరకు అది కంప్లీట్ అయిపోద్దని ఒక మాట తెప్పించారు. అయితే మోహన్ గారు మీరేమంటున్నారంటే మొదటి నుంచి కూడా వాళ్ళకి అవసరమైన సమయం ఇస్తున్నాము, ఆ సమయం ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అన్నారు. కానీ ఒకసారి ఆ బాధితుల మాటలు వినే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వాళ్ళ బాధితుల్లో ఆ ఆర్ద్రత, వాళ్ళ ఏదైతే ఆ బాధ ఉందో ఆ బాధ చాలా క్లియర్గా వాళ్ళ వాయిస్లో కనిపిస్తుంది. ఈ తర్వాత అది విన్న తర్వాత కూడా మీరు ఒకవేళ నిజంగానే లేదు, నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు నిర్లక్ష్యం వహించారని మీరు ఒకవేళ అంటే మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఒకసారి ఆ బయట ప్లే చేయండి పీసీఆర్. సార్ ఇది ఎవరి గురించి సార్? నాకు రెంట్ తీసుకున్నా సార్, నాకు టైం ఇస్తే సరిపోతుంది కదా సార్. టైం ఎందుకు ఇస్తలేరు సార్? నాకు ఏం తెలియదు, ఇది ఎక్కడ ఉందో ప్లేస్ కూడా నాకు ఐడియా లేదు. ఎందుకు సార్ అంతగానో ఘోరం చేస్తున్నారు? ఎందుకు సార్? దేని గురించి సార్ అంతగానో అన్యాయం చేయడం ఎందుకు సార్? దేని గురించి చేస్తున్నారు సార్? ఇలా దండం పెడతాను సార్, ప్లీజ్ సార్, మీ అందరికీ సార్. ఎందుకు సార్? ఈ కొట్లాటలు, ఈ కొట్టలు ఇవన్నీ చేయకండి, ఒక రోజు తగలబెట్టేయండి. ప్రాణం మీద నాకు ఆశ లేదు, ఎప్పటికైనా సచ్చేదే. ఇంకేం చూస్తాము? సామాన్ పోయే వరకు నేను నా కొడుకు ప్రతి కష్టం, నా సామాన్లు పోయినాక కూలగొట్టుకుని మోహన్ గారు విన్నారా? ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా మేము కాపాడుకునే ప్రయత్నం. ఎస్ మోహన్ గారు మీ వాయిస్ మ్యూట్లో ఉంది, ఒకసారి చూసారు కదా? ఎస్ ఎస్ వినిపిస్తుంది, వస్తుందా? ఎస్ ఎస్. అయితే అన్న ఇప్పుడు ఆ బ్రదర్ ఎవరైతే మీకు విజువల్ చూపించారో అది నేను రెంట్ బిల్డింగ్ ఉంది, ఇది నేను రెంట్ తీసుకుంది వ్యాపారం చేసుకుంటున్నా అన్నాడు. ఆయన ఓనర్ కాదు. నీకు ఒక ఉదాహరణ చెప్తానా మీకు. ఏదైతే మొన్న లాస్ట్ టైం జరిగింది సున్నం చెరువు పక్క, ఇది మన దీని దగ్గర అన్న జీడిమెట్ల అదేం చెరువు అది అన్న, అయ్యో లాస్ట్ 15 days విల్లాస్ గూల్ చేశారు అక్కడ. అయితే ఆ రోజు అన్న అక్కడ 500 గజాల్లో షెడ్ వేసి అన్న చెప్పినట్టు ఇంతకుముందు అన్నగారు మాట్లాడుతున్నట్టు షెడ్స్ ఉన్నాయి. అంతా మన నాయకులు అంటే గరీబోళ్ళు, పేదవాళ్ళు, నాయకులు అంటే లంబాడా సోదరులు రెంటెడ్ ఉన్నారు, కంప్లీట్ రెంటెడ్ వాళ్ళు. వాళ్ళు 1500కు 1500, 2000, 3000 ఇచ్చి ఆ ఇంట్లో ఉన్నారు. అయితే పేదవారిని అడ్డు పెట్టుకొని బడాబాబులు రాజకీయం నడిపిస్తున్నారు అంటున్నా. లక్షల వేల కోట్ల రూపాయల అన్న, ఒక్క నిమిషం లెట్ మీ కంప్లీట్ అన్న. లక్షల కోట్ల రూపాయల వర్త్ గల ప్రాపర్టీస్కి పేదవాడిని ముందు పెట్టి వాని 1000కి 1500కి ఇచ్చి ఎన్నుకుంటున్న ఆ ప్రాపర్టీ ఓనర్ ఎవరైనా మీకు విజువల్స్లో వచ్చిన వాళ్ళంతా రెంటర్స్. వాళ్ళు 1000కి 1500కు ఉన్న వాళ్ళు, వాళ్లకు ఎక్కడైనా రెంట్ హౌస్ దొరుకుతుంది. ఆడ ప్రభుత్వం ఒక లక్ష్యం ఏంటి? ప్రభుత్వ భూమిని కాపాడాల. ఎవరైతే ఈ బడాబాబులు ఉన్నారో ఇష్టానుసారంగా ఎకరాల భూములు కబ్జా చేసినారో అది ప్రజల భూమి, ప్రజలకు చెందాలా. ప్రజల భూమి అంటే ప్రభుత్వ భూమి, ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి. ఇది పర్యావరణకు సంబంధించిందని ప్రజలకు ప్రభుత్వము ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తుంది. ఎవరు ఎన్ని చెప్పినా ఆగదన. అయితే మోహన్ గారు నాదొక అబ్జర్వేషన్ ఉంది. మోహన్ గారు నాదొక అబ్జర్వేషన్ ఉంది, మీరు సమాధానం చెప్తారా? ఒకటే పాయింట్ అదొక పాయింట్ అన్న, ఒకటే పాయింట్. అయితే రేవంత్ రెడ్డి వారిలో ఒక మాట అన్నారన్న. మొన్న ఒక రోజు పోలీస్ అకాడమిక్లో ఎస్ఐ వాళ్ళ ట్రైనింగ్ ఆ రోజు ఒక మాట అన్నారు. ఏమన్నారు? ఖచ్చితంగా ఎవరైతే నిరుపేద, ఏదైతే మూసీ నది ప్రక్షాళన జరిగినప్పుడు
పేదవాళ్ళు నష్టపోతున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తాము. డబుల్ బెడ్రూమ్ ఇవ్వడమే కాకుండా వాళ్ళకు వ్యాపారాలు చేసుకునే సదుపాయాలు కూడా కల్పిస్తామని ముఖ్యమంత్రి వర్యులే చెప్పినారన్న. అది మీరు రికార్డులో ఉందో లేదో నేను చూశాను ఆయన బయట చూశాను. అదే సందర్భంలో చట్టపరంగా ఎవరైనా చిక్కులు సృష్టించే ప్రయత్నం చేస్తే కోర్టుకు ఏదైతే అవసరమైన సపోర్ట్ కానివ్వండి, లేకపోతే ఆ ఫైట్ కానీ ప్రభుత్వమే డైరెక్ట్ చూసుకుంటుందని. అదైతే బాగుంది. నాకు ఒక అబ్జర్వేషన్ చూశాను నేను. అబ్జర్వేషన్ ఏంటంటే ప్రతి ప్రశ్నకి ఒక సమాధానాన్ని మీరు క్రియేట్ చేసినట్టుగా అనిపిస్తుంది. మొదటి ప్రశ్న కేవలం మీరు ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళనే కూల్చివేస్తారా, మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూల్చేయరా అంటే మీరు పల్లంరాజు వాళ్ళ బ్రదర్ది ఒక ఎగ్జాంపుల్గా పెట్టి పల్లంరాజు వాళ్ళ బ్రదర్నే కూల్చేస్తాము, ఎవరిదైనా కూల్చేస్తాము అనే విధంగా చెప్పడం. రెండోది నోటీసులు ఇచ్చారా అని ఎక్కడైనా ప్రశ్నించేందుకు సమాధానంగా దుర్గం చెరువులో 1 month టైం ఇచ్చేసి చూసారా, అక్కడ కూడా మేము 1 month టైం ఇచ్చాం వాళ్ళకి రెస్పాండ్ అవ్వడానికి అని చెప్పి అదొక ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు. అధికారుల మీద చర్యలు తీసుకున్నారని చెప్పడానికి ఒక 6 మంది అధికారులు సస్పెండ్ చేసేసి అదొక ఎగ్జాంపుల్ చూపించేస్తున్నారు. సో ఇలా ప్రశ్నలకి సమాధానాలు మీరు ఎగ్జాంపుల్స్గా పెట్టేసి ఇవాళ ఏ ప్రశ్న వచ్చినా సరే దాన్ని మీరు కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు అన్నట్టుగా నిజంగానే కబ్జాలు పాల్పడి కోట్లాది రూపాయల విలువైన భూముల్ని ఈ పేదలను అడ్డం పెట్టుకుని ఒకవేళ ఎవరైనా చేస్తున్నారు అంటే వాళ్ళ మీద చర్యలు ఎక్కడ? ఎవరైతే మీరు చెప్తున్నారో ఇప్పుడు FTL పరిధిలో ఉన్న బిల్డింగ్లకు సంబంధించి ఏవైతే పర్మిషన్స్ ఇచ్చారో ఆ సస్పెండ్ అయిన 6 మందే ఇచ్చారా? వేరే వాళ్ళు ఎవరు ఇవ్వలేదా? మళ్ళీ కొత్తగా ఏదో ఒక్క పేరు కూడా రావట్లేదు ఎందుకంటారు? అన్నా నేనేమంటున్నాంటే అన్న, ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఈ సమస్య ఉత్పన్నం ఇప్పటికి రాత్రి అయ్యింది కాదన్న. అన్ని పార్టీలు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నైజాం సర్కారు మొదలు పెడితే ఇప్పటి వరకు దాదాపు 60-70 ఏళ్ళ చరిత్ర గల హైదరాబాద్ని ఇప్పటికిప్పుడు అన్ని విధాలుగా పరిష్కారం అవుతుంది జరుగుతుంది అని నేను అనట్లేనన్న. కానీ ఇదొక ప్రయత్నము, ఇదొక మొదటి అడుగు అన్న. దీంట్లో మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ బాధ్యులు అనే వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. దానికి చెరువులు కానీ, కుంటలు కానీ, నాలాలు కానీ, బాయిలు కానీ, సప్లై అయితే ఏదైతే చిన్న కల్వర్ట్లు కానీ, అది ఓకే. చర్యల గురించి చెప్పండి. నాకు చర్యల గురించి చెప్పండి. చర్యలు అధికారుల మీద చర్యలు ఎక్కడ ఉన్నాయి? ఆ భూములకు సంబంధించిన ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు ఎక్కడ ఉన్నాయి? సరే, అదే కాకుండా మరొక కీలకమైన అంశం ఏంటంటే మీరు కూలగొట్టేస్తున్నారు, ఆ డెబ్రీస్ మొత్తం అక్కడే ఉంటుంది, దాన్ని క్లియర్ చేసే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేయట్లేదు, కేవలం అక్కడ కూల్చివేతలతో ఆపేస్తున్నారు. మీరు కాపాడేమని చెప్తున్న ఏదైతే ప్రభుత్వ భూమో లేకపోతే చెరువుల FTL పరిధిలో ఉన్నాయో అవి సేమ్ అలానే ఉండిపోతున్నాయి అన్నది కూడా ఒక వాదన వినిపిస్తుంది. అయితే అదే అన్నా, నేను అదే చెప్పబోతున్నా. మనము ఒక వ్యక్తి ఒక ఇల్లు కట్టుకోవాలంటే దాదాపుగా 11-12 నెలలు పడుతుంది అన్న. చిన్న 100 గజాల్లో ఒక ఫ్లోర్ 2 floors వేసుకోవాలంటే. అట్లాంటిది ఇది ఇంత పెద్ద ప్రక్రియ అన్న, ఇంత పెద్ద ప్రాసెస్ పని. ఖచ్చితంగా ఇట్స్ టేక్ టైం అన్న. ఖచ్చితంగా ఇవన్నీ ఫస్ట్ డిమాలిషింగ్ స్టెప్ బై స్టెప్ చేసి అక్కడున్న మెల్ట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా నీట్గా ఎట్లా యథావిధంగా చెరువులు ఏదైతే ఇంతకుముందు ఉన్నాయో అదే పర్యావరణాన్ని, అదే ప్రకృతిని, అదే చెరువుని తీసుకురావాలన్న ఆశయం కానీ ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఎక్కడైతే డిమాలిషింగ్ జరిగినాయో అది ఎక్కడైతే ఈ డిస్మెల్టింగ్స్ ఉన్నాయో అవి ఖచ్చితంగా తీస్తారు, దాంట్లో అనుమానం లేదు. కాకపోతే ఒకే రాత్రి ఆ అద్భుత దీపం అల్లావుద్దీన్ అద్భుత దీపం చట్ అనగానే అంత ఈజీ వర్క్ కాదు. ఇది చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఇది మనం మళ్ళీ ఎగ్జాంపుల్ ఇస్తా, ఒక వ్యక్తి ఇల్లు కట్టాలంటే సంవత్సరం పడుతుంది. అలాంటిది ఇంత పెద్ద వ్యవస్థను నిర్మించాలంటే ఇట్స్ టేక్ 2 time అన్న. ఖచ్చితంగా ప్రభుత్వం దీనికి సిద్ధంగా ఉంది, ఖచ్చితంగా చేస్తుంది. మోహన్ గారు తప్పించుకుంటా ఉన్నారు. ఆన్సర్ హీఈస్ అనేబుల్ టు ఆన్సర్ ది క్వశ్చన్ మీరు ఏ రైట్ చేసినారు. ఇప్పుడు 20 ఏళ్ల కింద అయినటువంటి ఒక క్రైమ్ ఆ యొక్క అబ్స్కాండింగ్ లో ఉన్నటువంటి వ్యక్తికి అరెస్ట్ చేయకుండా ఉంటుంది చట్టం దొరికినప్పుడు. ఆ రకంగా 10 ఏళ్ల కింద, 20 ఏళ్ల కింద, 5 ఏళ్ల కింద అధికారులు అక్రమంగా పర్మిషన్లు ఇచ్చినటువంటి ఒక ఫైల్స్ అయితే మీ ఆఫీసులో ఉంటాయి కదా. లేఅవుట్లు కావచ్చు, బిల్డింగ్ పర్మిషన్స్ కావచ్చు, ఆ యొక్క ఇరిగేషన్ ఎన్ఓసీలు కావచ్చు, అన్ని కూడా మీ చేతుల్లో ఉంటాయి కదా. ఆ ఫైల్ తీయండి, ఆ యొక్క ప్లాట్కు ఆ యొక్క సర్వే నెంబర్లో ఎవరు సంతకాలు చేస్తారు వాళ్ళందరినీ కూడా ప్రాసిక్యూట్ చేయడానికి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయండి. ఆ లెక్క ప్రకారం చూస్తే ఒక 50% మంది వెళ్ళిపోతారేమో. గుబులు ఉంటాలే అలా చర్యలకు ఉపక్రమిస్తే అలాంటి చర్యలకు ఉపక్రమిస్తే 50% వెళ్ళిపోతారు. చిదంబరం గారు గడిచిన ప్రతి క్షణం చరిత్రనే అవుతుంది. ఆ చరిత్ర పేపర్లలో ఉంటుంది, నిక్షిప్తమై ఉంటుంది. నేను రిటైర్ అయిన తర్వాత పెన్షన్ వస్తున్నా కానీ నిద్ర పట్టకుండా ఉంటది అనే భయము, తప్పు చేసే ముందు ఆ యొక్క ఆలోచన రావాలంటే ఇవి చేయండి.
అనేక మంది వందల మంది ఆఫీసర్లు అందరు కూడా సస్పెండ్ అవుతారు. సస్పెండే కాదు, మీరు కూల్చేస్తారు అంటే అది నిర్ధారణ అయినట్టే తప్పు. మరి వాళ్ళకు పెన్షన్ ఆగాలి, వాళ్ళకు అన్ని ఫెసిలిటీస్ ఆగాలి, వాళ్ళకు హెల్త్ ఆ యొక్క కవరేజ్ ఆగాలి వాళ్ళందరికి కూడా. కానీ శ్రీనివాస్ గారు ఒక పాయింట్ చెప్పండి. మీరు నిర్ధారణ కదా. ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సంబంధించి రాష్ట్ర స్థాయిలోనేమో అందరూ ఆహ్వానిస్తారు, కానీ స్థానికంగా మాత్రం నాయకులు వెళ్ళి అడ్డుపడుతున్నారు అనేది ఒక వాదన వినిపిస్తుంది. ఇక్కడ రాజకీయాలే, ఆ రాజకీయాల్లో మాత్రం ఏ పార్టీ వెనక్కి వెళ్ళట్లేదు. ఇక్కడేమో వచ్చి హైడ్రాని మేము ఆహ్వానిస్తున్నాం అంటున్నారు, కానీ బట్ స్థానిక సిచ్యువేషన్స్ వెళ్ళేటప్పటికి వాళ్ళే వచ్చి మళ్ళీ అడ్డుపడే ప్రయత్నమో లేకపోతే వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నము చేస్తున్నారు. అది రెండు విపక్షాలు అదే పనిలో ఉన్నాయన్నది ఒక వాదన వినిపిస్తుంది. వాటిని తప్పించుకోనికి కొంతమంది ఎమ్మెల్యేలు, ఆ హైదరాబాద్ లో ఉన్న ఎమ్మెల్యేలు ఇవాళ కాంగ్రెస్ లో చేరుతున్నట్టే ఆ యొక్క బాధను తట్టుకోలేక ఆ రకంగా కొద్దిగా నేను జాయిన్ అయితే కొంత ఏరియా వదిలేయచ్చు, హైదరాబాద్ నుంచి పరిధి నుంచి తప్పియచ్చు, కొంతకాలం పెండింగ్ పెట్టచ్చు, ఆ బాధ నాకు తప్పుతుంది, మా ఇంటి మీద ప్రజలు రారు అనే ఒక ఆలోచనతో కూడా జాయిన్ అవుతున్నట్టు కనబడతా ఉన్నాయి. పేపర్లు చూపిస్తా ఉన్నాయి, టీవీలు చూపిస్తా ఉన్నాయి కొంతమంది. మనం చూసినాం గారి ఎమ్మెల్యే గారి యొక్క శ్రీలింగంపల్లి ప్రాంతంలో ఆయన మీద ఉన్నటువంటి ప్రెషర్ కారణంగా ఇమీడియట్ జాయిన్ అయినట్టు టీవీలో చూస్తాం మనం. ఇవన్నీ కూడా పొలిటికల్ మైలేజ్, పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవడానికి వాడుకుంటా ఉన్నారు పదవుల్ని, పార్టీ చేరికల్ని కూడాను. కానీ ఎంత నిక్కచ్చితంగా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు, ఆ నిక్కచ్చితత్వం అనేది ప్రాక్టీస్ లో అమలు కావట్లేదు ఈ అధికారుల యొక్క యాక్షన్ మీద. దాని గురించి ఆలోచించండి. రోజు ఒకటి మోహన్ గారు నేను చెప్తా ఉన్నాను, ఎంతమంది ఏసీబీ ఆఫీసర్ నియమించిన వాళ్ళకు పురుషత లేకుండా ఆ రేట్లు చేస్తే అంతమంది అధికారులు రోజు లంచం తీసుకుంటూ పట్టబడతారు. రియల్ గా ఇంత అవినీతి అధికారులు చేసేటువంటి అవినీతి కనబడతలేదా మీకు? అధికారుల ద్వారా జరుగుతున్నటువంటి అక్రమాలు కనబడతలేవా మీకు? మీరు రేట్ చేయండి, మీరు మార్వేషన్లో పోండి, ఏదో పని మీద పోండి ఆఫీసర్ల దగ్గరికి. రోజు వరకు లంచం మీదే పని జరుగుతుందా? సో ఈ డిపార్ట్మెంట్ లో మీరు కూడా కన్క్లూషన్ కొద్దాం. ఇప్పుడు చర్యలు అనేది అని వచ్చేటప్పటికి ఈ సస్పెన్షన్లో లేకపోతే ఇవన్నీ చేసిన వెంటనే తర్వాత మళ్ళీ వాళ్ళకి ఏమంటారు, ఒక డిపార్ట్మెంట్ నుంచి మరొక డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేయించుకొని కొద్ది రోజులు ప్రతి ఒక్కరి కాన్సన్ట్రేషన్ దాని మీద ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడికి పోతున్నారు ఎవరికి తెలియని పరిస్థితి ఉంటుంది. ఆ సస్పెన్షన్ అన్నది వాళ్ళకి నిజంగానే ఒక చర్యలాగానో శిక్షలాగానో ఉండే పరిస్థితి ఉందంటారా? నన్ను అడుగుతురా? శ్రీనివాస్ సార్ మీరే కంక్లూడ్ చేయండి ప్లీజ్. సో అంత భయం లేదు సార్, ఆ భయమే లేదు. సస్పెండ్ అయిన వ్యక్తి ఇప్పుడు ఇక్కడనేమో కూల్చడం అంటే పర్మనెంట్ సొల్యూషన్ అనేది, మరి అక్కడ ఆ యొక్క పర్మనెంట్ సొల్యూషన్ కు కారణమైనటువంటి అధికారులు తప్పు కారణంగా జరుగుతున్నది. మరి ఆ తప్పు పర్మనెంట్ సస్పెన్షన్ 2 నెలల్లో 6 నెలల్లో సస్పెన్షన్ ఎట్ట పరిష్కారం అయితే శిక్ష అయితే ఎట్లయితే అది వాళ్ళకి ఒకటే, అరే భాయ్ పైసా ఫేకో తమాషా దేకో 4 రోజుల్లో రిజిస్ట్రేట్ అవుతాను నేను, మళ్ళీ మంచి పోస్టింగ్ తెచ్చుకుంటా నేను, 100 కోట్ల స్కామ్లు ఎక్కువ కారకులైనటువంటి అధికారులు మళ్ళా రిజిస్ట్రేట్ అయిన సందర్భాలు చూస్తాం మనం. సో కాంగ్రెస్ సర్కార్లో కూడా గతంలో కూడా జరిగినాయి అనేక సందర్భాల్లో, బీఆర్ఎస్ లో జరిగినాయి, ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ సర్కార్ కూడా జరుగుతాయి. పెద్ద విషయం కాదు వాళ్ళకి భయం. పర్మనెంట్ పనిష్మెంట్ అన్నది వాళ్ళకు జైలు శిక్ష పడేలాగా, వాళ్ళకు ఫైనాన్షియల్ సపోర్ట్ సర్కార్ ద్వారా జరగకుండా వాళ్ళకు హెల్త్ ఫెసిలిటీ ఇన్సూరెన్స్ ద్వారా లేకుంటే క్లెయిమ్స్ రాకుండా చేయడం ద్వారా వాళ్ళకు జరగాల్సిన పని. చర్యలు అనే దాన్ని ప్రతి ఒక్కరు ఇప్పుడు హైదరాబాద్ లో అడ్డదిడ్డంగా కట్టిన అక్రమ నిర్మాణాలను తొలగించకపోయినా కానీ వరద ఆగిపోయే పరిస్థితి ఉంది, చెరువులు కుంటలుగా బస్తీలో పడే పరిస్థితి ఉంది. అదే రకంగా ఈ ఉన్న హైదరాబాద్ ని పూర్తి స్థాయిలో మీరు హైడ్రా పేరు మీద చేస్తారు, ఎట్లా చేసినా కానీ అక్రమ నిర్మాణాలు నల్లాలు ఆక్రమించిన ఇవన్నీ క్లియర్ చేయటం అనేది అది 1 రోజుతోనో 2 రోజులతోనో, ఈ 5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు చేస్తేనో అయిపోయేది కాదు. ఇది ఒక నిరంతర ప్రక్రియగా కొన్ని సంవత్సరాల పాటు జరిగే ప్రక్రియగా మారుతుంది. డెఫినెట్ గా మొత్తం మామూలుగా మీరు హైదరాబాద్ లో ఇటువంటి వరదల వల్ల ముప్పుండొద్దు, ఇళ్ళు మునకకు రావద్దు, సామాన్యులు బాధపడొద్దు అని అంటే చేయాల్సిన బాధ్యత ఉంది. అది అధికారులు కూడా తప్పులు చేసారు, ఇష్టం వచ్చినట్టు అనుమతులు ఇచ్చారు, చేతివాటాలు జరిగినాయి. వీటన్నిటి చేయడానికి మీరు ఫస్ట్ చట్టబద్ధత లేకుండా
మీ చేతుల్లోనే ప్రభుత్వం ఉంది, మీ చేతుల్లోనే కేబినెట్ మీటింగ్ ఎప్పుడంటే అప్పుడు పెట్టుకోవచ్చు. దీనికో చట్ట పద్ధతి లేకుండా రాత్రికి రాత్రి హైడ్రా పేరు మీద ఓన్లీ సాటర్డేలు సండేలు పెట్టుకొని ఇది కక్ష సాధింపు చర్య మాదిరిగానే ఉపడుతుంది తప్ప సామాన్యుడు అక్కడో ఇక్కడో కొంతమందిని కొట్టేస్తే మిగతా వాళ్ళు బేరసారాలకు వస్తారు అన్నట్టు ఉంది తప్ప పెద్దోళ్ళని వదిలిపెట్టి చిన్నోళ్ళ మీద ప్రయోగం జరుగుతుంది కానీ సామాన్యుల్ని ఇబ్బంది పెట్టడానికి జరుగుతుంది తప్ప ఒక్క పాయింట్ చెప్పండి మలయాదవ్ గారు. ఉంది. ఏవైతే చిత్తశుద్ధికి సంబంధించి మేబీ ఇది నా సజెషన్, మీరు దీన్ని మీ వర్షన్ చెప్పండి లేదా మీ వ్యూ చెప్పండి. ఎవరైతే ఇట్లాంటి తప్పులకు పాల్పడిన నాయకులు ఒకవేళ బయటపడితే లేదా అలాంటి తప్పు జరగడానికి కారకులుగా ఒకవేళ స్థానిక నాయకత్వం కానివ్వండి, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులైనా సరే అలాంటిది బయటపడినప్పుడు పార్టీలు వాళ్ళని సస్పెండ్ చేయడం అనేలాంటి ఒక చర్య కూడా తీసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే మనము అధికారులు అయితే సస్పెండ్ చేయడం మనకు ఒక ఫార్మాట్ ఉంది, కానీ అదే నాయకులకి ఏం అలాంటిది ఏం లేదు కాబట్టి పార్టీలు కూడా ఆ స్థాయిలో చిత్తశుద్ధి ప్రభుత్వం ప్రదర్శించాల్సిన కేసులు అవసరం ఉంది. పెట్టేయచ్చు, ప్రభుత్వం క్రిమినల్ కేసులు పెట్టవచ్చు, ఎస్ జైలు కూడా పంపించచ్చు. ఇప్పుడు మీరు చట్టం ఆర్డినెన్స్ ఏదైతే చేస్తారో ఆ చట్టం ఆర్డినెన్స్ చేసే దాంట్లో ఇక్కడ ఆక్రమణలకు పాల్పడిన వాళ్ళు ప్రోత్సహించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చట్టపరంగా క్రిమినల్ కేసులు ఫ్రేమ్ చేయొచ్చు, సమగ్రంగా జైలుకు పంపించే ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు ఇంత ముందు మామూలుగా మిత్రులు అన్నారు రేకులు వేసుకున్న వాళ్ళు ఏమో మామూలుగా అల్ల ఉంటున్న వాళ్ళు సామాన్యులు ఏదో కిరాయికి 1500 కుట్టురు. మరి ఎవరైతే ఆక్రమించుకున్నారో ఎవరి పేరు మీద అవుతుందో ఎవరి పేరు చెప్పి అయితే వాళ్ళు ఉంటున్నారో వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టట్లే? పెద్ద మాఫియా లాగా తయారైపోయింది. భూమి ఆక్రమించుకున్న వాళ్ళ పేరు మీద కేసులు ఎందుకు పెట్టట్లే? అక్రమ కేసులు అయితే పెట్టాలి కదా, క్రిమినల్ కేసులు అయితే పెట్టాలి కదా. అవసరమైతే ఈ హైడ్రా పేరు మీద జరుగుతున్న దాంట్లో అనుమతులు లేకుండా ఆక్రమించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని జైలుకు పంపేయండి క్రిమినల్ కేసులు పెట్టి. ఆటోమేటిక్ గా వేరే వాళ్ళు వేకెట్ చేసిపోయే పరిస్థితి వస్తుంది. కానీ ఈ మధ్యకాలంలో ఒక మాఫియా లాగా తయారైంది, మీరు అబ్జర్వ్ చేశారో లేదో. ఎందుకంటే మాకు ఈ మధ్యకాలంలో తిరుపతి రెడ్డి గారిది ఎందుకు కొట్టలేదండి? తిరుపతి రెడ్డి గారికి మోహన్ గారు మీకే ఫైనల్ కంక్లూజన్, ఫైనల్ కంక్లూజన్. నోటీసు తిరుపతి రెడ్డి గారికి ఇచ్చారు, మరి తిరుపతి రెడ్డి గారిది ఎందుకు కొట్టట్లేదు? అంతకుముందు నోటీస్ కల్చర్ లేదు, తిరుపతి రెడ్డి గారి నుంచే నోటీస్ కల్చర్ స్టార్ట్ అయింది. రైట్, నోటీసులు ఇచ్చిన తర్వాత మరి మామూలుగా మిగతా వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇవి కూడా కొట్టాలి కదా. మోహన్ గారు కంక్లూజన్. అన్న అయితే నేనేమంటున్నా, అన్నగారు చెప్తున్నట్టు అన్నగారికి నాలెడ్జ్ తెలిసి ఉంటుంది. 2014లో కేసీఆర్ గారు కూడా ఒక కమిటీ వేసినారన్న చెరువులు కాపాడడానికి. ఆ కమిటీ నేను మరీ ఆయన కలెక్షన్ అంటున్నా అన్నగారు అని చెప్తున్నా. 2014లో ఒక కమిటీ వేసి ఏకాదా అంటే 1-2 చెరువులకు ఇట్లే పోయి దాని దుగ్నం బంద్ చేసి లక్షల కోట్లు అన్నపూర్ణ స్టూడియో కూడా FTL లో ఉందని ఆ రోజుల్లో నాగార్జున గారి బ్లాక్ తీసుకొని మంచి జేబులు నింపుకొని ఆ దుగ్నం ఆ రోజే బంద్ చేసిరు అన్న. 2014 దాన్ని ఆడికే క్లోజ్ చేసిరు. అయినాక ఏమైందన్న, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిరు ఏది మూసిని ప్రక్షాళన చేస్తాము, ట్యాంక్ బండ్ కొబ్బరి నీళ్ళు చేస్తామన్నారు. దాని ఊసే లేదన్న. వాళ్ళు చెయ్యని పని మేము చెప్పకుండా చేసి చూపిస్తున్నాము, అయినా కూడా మీరు రాజకీయ బురద చల్లడం ప్రజలు గమనిస్తున్నారు ఇవన్నీ. రైట్ లాస్ట్ పాయింట్ మలయాదవ్ గారు. ఇప్పుడు గతం అనేది ప్రతిసారి గతంతో పోల్చుకుంటున్న దానికంటే ఈ రోజు మీరు ఏం చేస్తున్నారో ప్రజలు కూడా గమనిస్తారు కాబట్టి మీరు భవిష్యత్ తరాలకు ఉపయోగపడడానికి ఎటువంటి రాజీ లేకుండా ఎటువంటి పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా పనిచేసుకొని పోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్పేసి అని అంటున్నాం. దానికి ఒక చట్ట పద్ధతి ఉంటుందని చెప్పారు అంటున్నాం. అధికారుల మీద ఏ రకంగా అయితే చర్యలు ఉంటాయో ఆక్రమించిన రియాల్టర్స్ మీద కూడా కేసులు పెట్టండి, జైలుకు పంపించండి. ఇంకొకళ్ళు చేయడానికి భయపడతారు. ఇప్పటి వరకు ఏ బిల్డర్ మీద కూడా ప్రాసిక్యూట్ చేయడానికి ఇనిషియేటివ్ తీసుకోలేదు చిదంబరం గారు. అదే ఇప్పుడు అక్కడ సమస్య వస్తుంది. అక్కడ చేయలేని పని రేవంత్ రెడ్డి గారు చేసి చూపిస్తున్నారన్న. ఓవరాల్ గా కేసీఆర్ గారు మాట్లాడారు, హైడ్రా తీసుకుంటున్నా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినారు, ఎవరు మాట్లాడలేదు. ఆయన చేయకున్నా ఎలాంటి మేనిఫెస్టో లేకున్నా ప్రజల అభివృద్ధి కోసము ప్రజల అభ్యున్నత కోసము హైదరాబాద్ రాష్ట్రము పర్యావరణ కోసము రేవంత్ రెడ్డి ఒక మంచి స్టెప్ తీసుకున్నాడు. హైడ్రా తీసుకుంటున్న చర్యలపైన హైడ్రా తీసుకుంటున్న చర్యలపైన ఎవరికి అనుమానాలు లేవు, కానీ తీసుకుంటున్న తీరుపైనే చాలా మందికి అభ్యంతరాలు ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే మాత్రం నిజంగానే చెరువులకు సంబంధించి ఆ పరిరక్షణ జరగాలి. ప్రభుత్వ భూములు కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూముల్ని కాపాడేందుకు హైడ్రా తీసుకునే చర్యల్ని సమర్థిస్తూనే అదే సందర్భంలో సామాన్యులు ఎవరైనా సరే అక్కడ కొలాటరల్ డ్యామేజ్, ఎందుకంటే వాళ్ళకి ఎవరైనా సరే అందులో ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళకు కూడా అవసరమైన సహాయం ఇవ్వాలి చేయాల్సిన అవసరమైన ప్రభుత్వం ఉంది. అదే సందర్భంలో ఆ తప్పులకు కారణమైన బిల్డర్లు కావచ్చు, అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళ మీద క్రిమినల్ కేసుల వరకు కూడా వెళ్ళాలని మనందరం కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లయ్య యాదవ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆలయాపూర్ శ్రీనివాస్ గారు, అలాగే మోహన్ గారు. ఇది వాళ్ళ షో. రేపటి షోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.